చావటం మేలు, చావటం మేలు. ఉన్నాయిలేవు ఈ మాటలు న్యాయాధిపతుల్లో. ప్రాణం విసిగి చావగోరెను. ప్రాణాన్ని విసిగించేసిద్ది. ఆత్మహత్య చేసుకోవాలి అనిపించే తట్లుగా టార్చర్ చేస్తుంది. బాబా అదే మాట అతనంటే, అల్లుడు అదే మాట అంటే ఎంత బాధ, ఎంత వేదన, ఎంత రోదన అర్థం కావాలి. ఈ మాటలో ఒక మాట చెప్పమంటారా? అసలు ఇటువంటి మాటలు అనే హక్కు కోళ్ళకు లేదు. మీ అమ్మతో మాట్లాడొద్దు, మీ నాన్నతో మాట్లాడొద్దు, నీ తోడబుట్టిన వాళ్ళతో మాట్లాడొద్దు అనే హక్కు కోడలికి లేదు. ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి. ఎక్కడిది హక్కు? కోడలికి ఎక్కడిది హక్కు? ఎవరిచ్చారు ఈ హక్కు? రాజ్యాంగం ఏమైనా ఇచ్చిందా? ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా? ప్రభు ఏమైనా ఇచ్చాడా? ఈ హక్కు లేదు. అర్థమైందండి? చెప్పండి, ఎలీషాని ఇట్లా అన్నాడని. ఎవడన్నా దమ్మున్నోడు ఎవడన్నా ఉంటే రమ్మనండి. వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళని వదిలే వాళ్ళని వదిలే అనే హక్కు కోడలికి లేదు. ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాళ్ళు కన్నవారు, వాళ్ళు కనినవారు, వాళ్ళు కష్టపడి పెంచి పెద్ద చేసిన వారు, నిన్నొక ఇంటి దానిని ఇంటి వాడిని చేసిన వారు. వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళని వదిలేయి అనే హక్కు అటు భార్యకు లేదు, ఇటు భర్తకు లేదు, కోడలికి లేదు, అల్లుడికి లేదు. కనుక భార్య ఆ మాట అనకూడదు, అలాగే భర్త కూడా అనకూడదు. ఎందుకు? నీ ఇంట్లో నీ తల్లిదండ్రులకు, నీ తోడబుట్టినటువంటి వాళ్ళకి నువ్వెంత ముద్దో, అలాగే ఆమె కూడా ఆ తల్లిదండ్రులకు, ఆ తోడబుట్టిన వాళ్ళకి అంతే అల్లారు ముద్దు. నిన్నెంత ప్రేమగా అయితే పెంచారో ఆమెను కూడా అంతే ప్రేమగా వాళ్ళు పెంచారు. కనుక వాళ్ళను వదిలిపెట్టమనే హక్కు నీకు కానీ, నీ వాళ్ళను వదిలిపెట్టమని చెప్పే హక్కు ఆమెకు కానీ లేదో. ఎవరితో మాట్లాడొద్దు అనే హక్కు లేదు, ఎవరిని వదిలిపెట్టు అనే హక్కు లేదో. సమాజంలో తింగరోళ్ళు ఒప్పుకుంటారేమో, బైబిల్ ఒప్పుకోదు, దేవుడు ఒప్పుకోడు, వాక్యం ఒప్పుకోదు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. అర్థమైందండి? భార్య భర్తలకు 100 గొడవలు ఉండొచ్చు, లేదా కవిత 1,00,000 ఉండొచ్చు. నీకు యేసుకుమార్కి దేవునికి స్తోత్రం, వాళ్ళకి ఏ గొడవ లేదు. ఉండొచ్చు. ఎగ్జాంపుల్, భార్య భర్తలకు 100 గొడవలు లేదా 1,00,000 గొడవలు ఉండొచ్చు. అయినా అది వాళ్ళిద్దరి వరకే. ఆ గొడవల్ని తెచ్చి వాళ్ళ తరపులకు పొలవటం లేదా వీళ్ళ తరపులకు పొలవటం అనేది చేయకూడదు. అర్థమైందండి? అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఒకరికి కొడుకు, ఆమె ఒకరికి కూతురు.
ఇది మరువని విషయం అన్నమాట. వారి నుండి దూరం చేసేటువంటి హక్కు ఎవరికి లేదు. అటు అతనికి లేదు, ఇటు ఈమెకి కూడా లేదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి లేదు. ఆమెతో ఎన్ని గొడవలు ఉన్నా ఓకే, సరే, ఆమె ఒకరికి ముద్దు బిడ్డ అని గుర్తుపెట్టుకోండి. ఆయన ఒకరికి ముద్దు బిడ్డ అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. నీ ఇంటికి వచ్చిన ఆ ఇంటి వారు ఆమెను ఎంత ప్రేమగా పెంచుకొని ఉంటారు, అతన్ని ఎంత ప్రేమగా పెంచుకొని ఉంటారు. ఆ బిడ్డని పనికి మాలిన కండిషన్స్ పెట్టకూడదు. ఎవరును